భరతమాత ముద్దు బిడ్డ వీడు సూర్యుడల్లె పైకి లేచినాడు గుండె నిండా ధైర్యమున్న వీరుడు భగత్ సింగ్ భావమున్నవాడు కెరటమల్లె దూసుకెళ్ళుతాడు శిఖరమల్లె ఎదిగే నాయకుడు హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు ప్రశ్నించే ధీరుడు వీడు మా అందరి నాయకుడు జనసేనుడు మా వీరుడు జనసేనుడు మా దేవుడు చాలు రైతన్నకు నమ్మకం నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం నీ మాటే వింటే చాలు రైతన్నకు నమ్మకం నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం మా అందరి చెగువీరావు మా అందరి ఆజాదుడవు మము మార్చే అంబేద్కరుడవు కష్టాల్లో ముందుంటావు కన్నీళ్లను తుడిచేస్తావు ఏ స్వార్థం తెలియని వాడవు జనసేనాని 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 నీ అడుగుల తోడై యుద్ధం చేస్తాం ఉన్నోడు లేనోడంటూ తేడా చూపని నీ గుణం నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం ఉన్నోడు లేనోడంటూ తేడా చూపని నీ గుణం నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం మా సైన్యం నువ్వయ్యావు మా ధైర్యం నువ్వయ్యావు మమ్ము నడిపించే నాయకుడవు మా గుండెల చప్పుడు నువ్వు మా రామ బాణం నువ్వు నూరేళ్ళు సల్లంగుంటావు జనసేనాని 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 నీ అడుగులోడుగై యుద్ధం చేస్తాం హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు ప్రశ్నించే ధీరుడు వీడు మా అందరి నాయకుడు జనసేనుడు మా వీరుడు జనసేనుడు మా
భరతమాత ముద్దు బిడ్డ వీడు సూర్యుడల్లె పైకి లేచినాడు గుండె నిండా ధైర్యమున్న వీరుడు భగత్ సింగ్ భావమున్నవాడు కెరటమల్లె దూసుకెళ్ళుతాడు శిఖరమల్లె ఎదిగే నాయకుడు హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు ప్రశ్నించే ధీరుడు వీడు మా అందరి నాయకుడు జనసేనుడు మా వీరుడు జనసేనుడు మా దేవుడు చాలు రైతన్నకు నమ్మకం నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం నీ మాటే వింటే చాలు రైతన్నకు నమ్మకం నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం మా అందరి చెగువీరావు మా అందరి ఆజాదుడవు మమ్ము మార్చే అంబేద్కరుడవు కష్టాల్లో ముందుంటావు కన్నీళ్లను తుడిచేస్తావు ఏ స్వార్థం తెలియని వాడవు జనసేనాని 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 నీ అడుగుల తోడై యుద్ధం చేస్తాం లేనోడంటూ తేడా చూపని నీ గుణం నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం ఉన్నోడు లేనోడంటూ తేడా చూపని నీ గుణం నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం మా సైన్యం నువ్వయ్యావు మా ధైర్యం నువ్వయ్యావు మమ్ము నడిపించే నాయకుడవు మా గుండెల చప్పుడు నువ్వు మా రామ బాణం నువ్వు నూరేళ్ళు సల్లంగుంటావు జనసేనాని 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 నీ అడుగులోడుగై యుద్ధం చేస్తాం హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు ప్రశ్నించే ధీరుడు వీడు మా అందరి నాయకుడు జనసేనుడు మా వీరుడు జనసేనుడు మా
బిడ్డ వీడు సూర్యుడల్లె పైకి లేచినాడు గుండె నిండా ధైర్యమున్న వీరుడు భగత్ సింగ్ భావమున్నవాడు కెరటమల్లె దూసుకెళ్ళుతాడు శిఖరమల్లె ఎదిగే నాయకుడు హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు ప్రశ్నించే ధీరుడు వీడు మా అందరి నాయకుడు జనసేనుడు మా వీరుడు జనసేనుడు మా దేవుడు చాలు రైతన్నకు నమ్మకం నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం నీ మాటే వింటే చాలు రైతన్నకు నమ్మకం నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం మా అందరి చగువీరావు మా అందరి ఆజాదుడవు మమ్ము మార్చే అంబేద్కరుడవు కష్టాల్లో ముందుంటావు కన్నీళ్లను తుడిచేస్తావు ఏ స్వార్థం తెలియని వాడవు జనసేనాని 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 నీ అడుగుల తోడై యుద్ధం చేస్తాం ఉన్నోడు లేనోడంటూ తేడా చూపని నీ గుణం నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం ఉన్నోడు లేనోడంటూ తేడా చూపని నీ గుణం నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం మా సైన్యం నువ్వయ్యావు మా ధైర్యం నువ్వయ్యావు మమ్ము నడిపించే నాయకుడవు మా గుండెల చప్పుడు నువ్వు మా రామ బాణం నువ్వు నూరేళ్ళు సల్లంగుంటావు జనసేనాని 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 నీ అడుగులోడుగై యుద్ధం చేస్తాం హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు ప్రశ్నించే ధీరుడు వీడు మా అందరి నాయకుడు జనసేనుడు మా వీరుడు జనసేనుడు మా దేవుడు
భరతమాత ముద్దు బిడ్డ వీడు సూర్యుడల్లె పైకి లేచినాడు గుండె నిండా ధైర్యమున్న వీరుడు భగత్ సింగ్ భావమున్నవాడు కెరటమల్లె దూసుకెళ్ళుతాడు శిఖరమల్లె ఎదిగే నాయకుడు ఈ రోజున మాది 52వ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజున సూర్యకళ మందిర్లో ఇది 4వ క్యాంప్ కింద జరిగింది ఈ సంవత్సరానికి. అయితే బ్లడ్ క్యాంప్ అనేది అందరికీ తెలుసున్నది. ఎండాకాలం బ్లడ్ అనేది ఎవరైనా విషయం మీద మరి ప్రతి సంవత్సరం కూడా నాకు ఎండాకాలంలోనే వస్తుంది పుట్టినరోజు ఏప్రిల్ నెలలో. కానీ ఎంత పుణ్యం అంటే ఎంత అదృష్టవంతుని అంటే నేను మా అమ్మగారికి మా నాన్నగారికి పుట్టి అదృష్టం ఎంత అంటే నాకు ప్రతి సంవత్సరం కూడా నడి రోడ్డు మీద బ్లడ్ క్యాంప్ స్టార్ట్ అవడం జరిగింది. ఈరోజు ఏసీలోనే పెట్టాం. ఈరోజు ఎప్పుడు కూడా రోడ్డు మీదే పెట్టాం, ఈరోజు ఏసీలో పెట్టాం. నిజంగా సుమారు 360 మంది, ఫస్ట్ బ్యాంక్ 100 మంది, తర్వాత 160 మంది, ఇలాగా ఉండి గోల్ది కూడా పెరిగారే కానీ ఎప్పుడు కూడా తగ్గలేదు. ఈరోజు సుమారు 500 మంది బ్లడ్ క్యాంపు ఇచ్చారని చెప్తున్నారు. పొద్దున 9 గంటల నుంచి అలాగే ఇస్తూనే ఉన్నారు బ్లడ్. ఏదైనప్పటికీ కూడా నాకు ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అయ్యాక జనసేన వీరమహిళలు కానీ జనసేన కార్యకర్తలు కానీ అలాగే ముఖ్యంగా నాకు ప్రాణమైన బొలిశెట్టి సత్య గారు మా నాన్నగారు లాంటి తండ్రిగా మేము దత్తపుచ్చుకోవడం జరిగింది. అలాగే మన ప్రసంగ గారు పిఆర్పి నుంచి కూడా ఎంతో సీనియర్లు, ఆయనకు ఎంతో గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అలాగే డాక్టర్ కిరణ్ గారు కూడా, అలాగే మన కొడమూరు గంగాధర రాజకుమార్ గారు, ఎవరైనా సరే ఎంతో మహానుభావులు ఈరోజు బ్లడ్ క్యాంప్కి వచ్చి ఈ బ్లడ్ క్యాంప్కి జయప్రదం చేస్తున్నారంటే కారణం నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమే అనుకోవాలి. ఏదైనప్పటికీ కూడా నాకు సంవత్సరం అంతా వాళ్ళకి కష్టపడినా కూడా ఒకరోజే నాకు బ్లడ్ ఇమ్మని చెప్తున్నాను. అది నాకు కాదు, ప్రాణాలు కాపాడడం కోసం. ఏదైనా నాకు హెల్ప్ అంటూ చేయగలిగితే ఎవరైనా సరే బ్లడ్ ఇచ్చి నాకు హెల్ప్ చేయండి, కానీ నాకు హెల్ప్ అనేది మాత్రం ఏం అవసరం లేదు. ఖచ్చితంగా ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఉండాలని చెప్పేసి ఆయన కూడా ఆయురారోగ్యాలతో కూడా మా ఆయుష్ కూడా పోసుకుని శిరస్థాయిగా వద్దెళ్ళాలని చెప్పేసి జనసేన పార్టీ ఇంకా బలం అవ్వాలని కాకినాడలో కార్యకర్తలందరూ కూడా చాలా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఏదైనప్పటికీ కూడా మన తోట సుధీర్ గారు, మన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, మన కొండబాబు గారు ఎమ్మెల్యే గారు, మన పంతం నానాజీ గారు, ఏదైనా సరే ఈ కూటమి పార్టీ రావటం ఇవాళంతా కూడా ఏపీ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉండే పరిస్థితి. ఈరోజు కాకినాడలో మేము పండుగ వాతావరణం చేసుకోవడం జరిగింది. అందుకన్నా ముఖ్యం ఏంటంటే బొలిశెట్టి సత్య గారు సుమారు 2 నెలల పైనే కాకినాడలో ఉంటూ ప్రజల్లో ఉంటూ ప్రజల కోరికలు తీర్చుతూ ప్రజల ఆలోచన విధానాలను కనుక్కుంటూ వాళ్ళకి ఏ కష్టం అనేది కూడా ప్రతిదీ కూడా పుస్తకం మీద రాసుకుంటూ ఆయన ఇవాళ ఎలక్షన్ చేయడం జరిగింది. అందుకని ఇవాళ జనసేన వీరమహిళలు కానీ జనసేన కార్యకర్తలందరికీ కూడా మా బొలిశెట్టి సత్య గారు వచ్చారు ఈరోజు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆనందపడతారని చెప్పేసి ఈరోజు ఆయనకి బతిమాలి కాకినాడ రామంటం జరిగింది. ఖచ్చితంగా ఆయన పనులన్నీ కూడా ఆఫ్ చేసుకుని వచ్చినందుకు కూడా ఆడికి శిరస్సు వంచి నమస్కారం పెడుతున్నాం. ఖచ్చితంగా ఇవాళ బ్లడ్ క్యాంప్ అనేది కూడా ఖచ్చితంగా ఇవాళ ఎంత 500 చిలుకలు బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఈ 500 ప్రాణాలు కూడా మా కుటుంబానికి పుణ్యం వస్తుందని, అలాగే బొలిశెట్టి సత్య గారు కూడా ఇక్కడికి వచ్చి కష్టపడి ఎలక్షన్ చేసినందుకు అలా ప్రసంగ గారు కూడా అందరికీ కూడా మా ఆరోగ్యాలు అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ ప్రెస్ మీడియా రిపోర్టర్లు కానీ మీడియా సోదరులు కానీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి ఇచ్చిన కార్యకర్తలందరూ కూడా ఇచ్చిన ప్రాణ స్నేహితులకి బంధుమిత్రులకి అందరూ కూడా బ్లడ్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా శిరస్సు వంచి జీవితాంతకాలం వాళ్ళ రుణం మర్చిపోనని వాళ్ళతోనే ఉంటానని సోవైనా రేవైనా వాళ్ళతోనే ఉంటానని చెప్పేసి ఈ సమూహంగా చెప్పుకుంటూ మరొకసారి బొలిశెట్టి సత్య గారికి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ 52వ జన్మదిన సందర్భంగా దుగ్గన బాబ్జీ గారు వాళ్ళ తాలూకా బంధుమిత్రులు అంటే నిజంగా వాళ్ళ తాలూకా కుర్రోళ్ళందరూ నాకు ఫోన్ చేసి అన్నయ్య బర్త్డే చేసుకుందాం అనుకుంటున్నా, ఈ సంవత్సరం మీరు రావాలి అంటే తప్పకుండా వస్తానని చెప్పాను. ఎందుకంటే నేను ఆయనకు రుణపడిపోయి ఉన్నాను. మొన్న ఎలక్షన్లో ఒక దుర్మార్గుడిని ఓడించడానికి అని చెప్పి నేను ఇక్కడ వచ్చి కష్టపడుతున్నప్పుడు నాకు అండగా నిలిచి ఆయన ఎలక్షన్కి ఒక 3 రోజుల ముందే
ఇక్కడి నుంచి ద్వారంపూడి తోక ముడచడానికి కారకుడైన మా సోదరుడు దుగ్గన బాబ్జీ గారి జన్మదిన సందర్భంగా నేను ఇక్కడికి వచ్చి ఆయనకి కృతజ్ఞత తెలుపుదాం అనుకున్నాను. ఎందుకంటే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నా బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఎంతో శ్రమ కోర్చి ప్రాణాలకు తెగించి ఎన్నికల ముందు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారో తెలియని సమయంలో ఇప్పుడు అందరూ వస్తారు, కానీ ఆ రోజు వచ్చి నిలబడడం అనేది చాలా కష్టం. ఆ రోజు ప్రతి వార్డు ఇక్కడ ఉన్న 42 వార్డులు ప్లస్ 8 వార్డులు కదా మొత్తం అన్ని వార్డులు తిరిగి ప్రతి వార్డులోనే 4-5 మీటింగ్లు పెట్టుకొని సమాయత్తం చేసి జనసేన గెలుపుకి, కూటమి గెలుపుకి, అలాగే ఇక్కడ కొండబాబు గెలుపుకి అశేష కృషి చేసిన బాబ్జీ గారు. అలాగే ఆయన లారీ ఓనర్ ప్రస్థానం చూస్తే లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎక్కడెక్కడో లారీలు యాక్సిడెంట్ అవుతున్నప్పుడు అర్ధరాత్రి అపరాత్రి యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళ గురించి కష్టపడిన వ్యక్తి, ఏకైక వ్యక్తి నాకు తెలిసి దుగ్గన బాబ్జీ గారు. అలాగే ఆయన జనసేనలో చేరిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఏ జన సైనికుడికి కానీ ఏ వీరమాలకు కానీ ఏ కష్టం వచ్చినా సరే నా బంధు అంటూ ముందు వెళ్ళి నిలబడుతున్నారు. పార్టీ తరఫున ఆయనకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు జనసేన నాయకులు దుగ్గన బాబ్జీ గారు 52వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా బాబ్జీ గారు కార్మికుల పట్ల అయితేనేమి, జన సైనికుల పట్ల అయితేనేమి ఆయన అనేక రకాలుగా వాళ్ళ సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ పుట్టినరోజు కార్యక్రమం ఇంత ఘనంగా చేసుకోవడం, జన సైనికులు ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వడం, నాయకులు అటెండ్ అవ్వడం, అదేవిధంగా కులాలకు అతీతంగా ఇక్కడ రావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఒక నాయకుడు అన్నది, నాయకత్వం ఏంటన్నది ఈరోజు దుగ్గన బాబ్జీ గారి ద్వారా రుజువు అయింది. దానికి ప్రతి ఒక్కరు కూడా బాబ్జీ గారిని ప్రోత్సహిస్తూ, అదేవిధంగా బాబ్జీ గారు జన సైనికులను అందరినీ కూడా కలుపుకుని రేపు భవిష్యత్ తరాలకి ఒక పునాదిగా జన సైనికులలో తెచ్చే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ సెలవు. ఈరోజు బాబ్జీ గారి పుట్టినరోజుకి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే ఏ విధంగా అయితే తరలొస్తారో అదేవిధంగా జనసేన పార్టీ బాబ్జీ గారి పిలుపుతోటి, బాబ్జీ గారి ఫ్రెండ్స్ అసోసియేషన్ పిలుపుతోటి ఈ రోజున అందరూ కూడాను స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం అనేటువంటిది చేశారండి. బాబ్జీ గారు ఇలాగే మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మా జనసేన నాయకుడు దుగ్గన బాబ్జీ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే ఒక విషయం చెప్పాలా అంటే మంచి కార్యక్రమం పుట్టినరోజు సందర్భంగా మా అధినేత అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఏదన్నా మీ పుట్టినరోజు చేసుకున్నాడు ప్రజల మధ్యలో చేసుకోండి, అది కూడా ఒక ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయమన్నారు. ఆయన బ్లడ్ క్యాంప్ పెట్టి ఇక్కడ నిర్వహించి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. సో మేమందరం కూడా జనసేన పార్టీ తరఫున ఆయన అభినందిస్తున్నాం.